నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులు, ప్రజా సమస్యలు, ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లు సహా వివిధ అంశాలు సభలో చర్చకు వచ్చాయి. నేటి సమావేశాలకు సంబంధించిన కార్యక్రమాలను అధికారిక శాసనసభ పోర్టల్ కూడా జాబితా చేసింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశం ఆగస్టు 20తో ముగియనుంది. మొత్తంగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కీలక నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చలతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. నేటి సమావేశాల ముగింపుతో ఏపీ రాజకీయాల్లో మరిన్ని చర్చలకు వేదిక కానున్నాయి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రశ్న గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశం, విశాఖపట్నం నియోజకవర్గంలోని బీచ్ రోడ్ మరియు తీర ప్రాంతాలలో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు మరియు తీర ప్రాంత రక్షణ పనుల కోసం సిఆర్జెడ్ అనుమతులను మరింత వేగవంతం చేయాలని, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటనే దానిపైన ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ MOEF&CC అధ్యక్ష వారి ద్వారా తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేయడం అవుతుంది. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది. అధ్యక్ష, గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు. అధ్యక్ష, దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి గలమెత్తారు. సభలోని 0 అవర్స్ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నిలిచి జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులలో అధిక శాతం మంది అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి పెద్ద సవాల్గా మారిందన్నారు. వృత్తిలో స్థిరత్వం లేకపోవడం, నిర్దిష్టమైన పని వేళలు లేకపోవడం వంటి కారణాలతో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రోత్సాహకాలు జర్నలిస్టుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పిస్తాయని గళ్ళ మాధవి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య 4వ స్తంభం సమాజంలో జరిగే అన్యాయాలను, ప్రజా సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లే కీలక పాత్రను జర్నలిస్టులు పోషిస్తారు. అధ్యక్ష, క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలు ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్. అధ్యక్ష, వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి. అధ్యక్ష, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి. అధ్యక్ష, ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్లు స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మరొక్క అంశం అధ్యక్ష, ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పట్ల అత్యధికంగా అబ్యూజ్ జరుగుతుంది. అధ్యక్ష, దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఈ చట్టసభలో లేదా రానున్న
చట్టసభల్లో మనకి అసెంబ్లీ సమావేశాల్లో ఒక లఘు చర్చ కానివ్వండి చేసి ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఆన్ ఉమెన్ని ఖండిస్తూ కఠినమైన చర్యలు తీసుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చాలా చక్కటి సూచన అండి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 36వ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలను చేర్చుకునే కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు మార్గాని భరత్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో రాజమహేంద్రవరం 36వ డివిజన్లో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. నలభై వార్డులో కొంతమంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి మాకు చెప్పారు. జాయిన్ అవ్వడం ఇవాళ వచ్చాము మేము అందరూ ఇక్కడికి. ఎప్పుడు పోలీస్ ఇంటర్ఫీర్ అవ్వాలి? ఏమన్నా ఎవరింటి మీద పడి దోచుకోనకి వెళ్తున్నామా మేము? ఎవరినైనా దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అనుకుంటున్నాం అండి. ఎలా కనపడుతున్నాం అసలు? ఎందుకు పోలీస్ ఎందుకంటారు? అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ ఇది వాళ్ళకి. ఎవరు చెప్పారు వాళ్ళకి ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వమని? ఆ వార్డులోకి వెళ్తాం, ఆ జాయిన్ అయిన వాళ్ళు ఇంటి దగ్గర కాఫీ తాగుతాం, జాయిన్ అయిన చాలా సంతోషం అని చెప్తాం, అప్పుడు తీసుకుని వెళ్ళి పార్టీ ఆఫీసులోనే ఎక్కడో కూర్చుంటాం, జాయిన్ చేస్తాం. అలా మానేసి ఏంటిది దౌర్జన్యం ఏంటి, పద్ధతి ఏంటి? ఇలా చేసినంతట్లో అంటే వాళ్ళకి రాజమండ్రి మున్సిపల్ ఎన్నికలు చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చినాయి. మరలా వాయిదా వేయించాలి కదా అనేది ఒక కృత్రిమైనటువంటి ఆలోచన అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఏదో విధంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బాగాలేదు కాబట్టి రాజమండ్రిలో మళ్ళీ వాయిదా వేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు తప్ప మరొకటి కాదు. అందుకే గవర్నమెంట్ ఆ మాత్రం సహనం వహించలేదండి, ఆ మాత్రం కంట్రోల్ చేయలేదా ఏమండి? ఎవరో జాయిన్ అయిన కార్యకర్త ఇంటికి వెళ్తున్నాం మేము, ఆయన జాయిన్ అయిన వస్తా అన్నప్పుడు మర్యాదకి వెళ్ళి ఇన్వైట్ చేస్తాం, వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాఫీ దగ్గర ఇన్వైట్ చేస్తాం, తీసుకెళ్తాం, పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకుంటాం, జాయిన్ చేసుకుంటాం. అది తప్ప? ఏ చట్టం చెప్పిందని వీళ్ళకి తప్పని అరెస్టులు చేసామని మరి పోలీసులు మాట్లాడితే చట్టం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు? ఎవరిని మీద దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నాం, ఎవరిని కొట్టడానికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తాం? అన్నెసరీగా ఎందుకు మా డిస్టర్బ్ చేయడానికి జరుగుతుంది? అంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తుందంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇది చాలా సంవత్సరాల నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగట్లేదు, మళ్ళీ ఎన్నికలు జరిపించే వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదో విధంగా చెడగొట్టాలి, అంతకంటే కాకపోతే ఇంకోటి మరొకటి కాదు ఇది. సార్ ఇది అంటే చాలా దారుణమైన విషయం. ఏదో మా పార్టీలో కొంతమంది జాయిన్ అవుతున్నారని చెప్పి వాళ్ళందరినీ కష్టగట్టి పోలీసులు పంపించి చిన్న ఇష్యూని పెద్దగా చేసి ఈ దుర్మార్గమైన పని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగకూడదు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపూరితంగా వ్యవహరిస్తున్నారు, దీన్ని దారుణంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. వారి ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరపకూడదు అనేది వారి ప్రధాన ఉద్దేశం. అది తేటతెల్లం అవుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి మెడలోని నానుతాడు మంగళసూత్రం కనిపించకపోవడం కలకలం రేపుతోంది. గత 4 రోజులుగా అమ్మవారి మంగళసూత్రం కనిపించడం లేదని, ఇది దొంగతనమా లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆలయ సీనియర్ అసిస్టెంట్ బసవశంకర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో
అవును, ఆలయానికి సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి మంగళసూత్రం అదృశ్యమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రతిష్టకు భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ దేవస్థానానికి దక్షిణ కాశీగా కూడా మంచి పేరు ఉంది. ఈ దేవస్థానానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ దేవస్థానం ప్రతిష్టని తీవ్రంగా మంటగలుపుతున్నారు. దీనికి ఉదాహరణగా గతంలో 4 నెలల క్రితం ఒక భక్తుడు, ప్రముఖ వ్యక్తి, దేవస్థానానికి కంటిన్యూస్గా వచ్చే ఒక భక్తులు అమ్మవారికి వడ్రాణం బహుమానంగా ఇస్తే ఆ వడ్రాణంలో కొంత బంగారాన్ని దొంగిలించడం జరిగింది. గతంలో అర్చకులు కూడా, అలాగే 2-3 వ్యక్తులు అర్చకులు కూడా ఈ బంగారాన్ని దొంగిలించడం జరిగింది. దీనిపై గతంలో కూడా మేము ఫిర్యాదు చేస్తే వారిపై దేవస్థాన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు పోయిన శుక్రవారం రోజు గంగా బ్రహ్మరాంబ దేవస్థానం అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, నాంతాడు, సుమారు 100 గ్రాముల బంగారం ఈరోజు అమ్మవారి మెడలోని బంగారం కనపడట్లేదు. దీనిపై ఎవరిపై బాధ్యులు అనేది కూడా ఈరోజు నిర్ధారణ చేయవలసి ఉంది. దీనిపై అర్చకులు బాధ్యత వహిస్తారా, అధికారులు బాధ్యత వహిస్తారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అనేది గ్రామ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ఒంటి మీద ఉన్న బంగారం దొంగిలించడం అనేది ఈ ఊరికి చాలా అరిష్టము. ఇటువంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని, మళ్ళీ కాకాని గ్రామంలో ఉన్న ఈ దేవస్థానాన్ని ఎప్పుడైనా సరే అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకొని దీనిపై పూర్తి విచారణ జరిపించి గుడి ప్రతిష్టను కాపాడవలసిందిగా కోరుచున్నాము. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 61వ డివిజన్ ప్రశాంత్ నగర్ లో శ్రీ 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 రాజరాజేశ్వరి పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నయని రాజేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజరాజేశ్వరి పోచమ్మ తల్లి కృపా కటాక్ష ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు. కీర్తిశేషులు చిట్టి శ్రీనివాసరెడ్డి, చిట్టి నిఖిల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యురాలు శ్రీమతి చిట్టి సృజనారెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురి కాలనీ వాసుల సహకారంతో పాత ఆలయాన్ని పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారు. సృజనారెడ్డి అండి నా పేరు. అది చైతన్యపురి కాలనీ. ఇంతకుముందు ఇక్కడ చిన్నగా ఉండేనండి గుడి. అయితే నాకు అమ్మవారు ఇలా కళలో వచ్చారు. అట్లా నేను ఆ ఉద్దేశంతో ఇలా చేశాను. కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలండి. అందరూ నాకు సహకరించారు. ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు, చైతన్యపురి కాలనీ వాసులు అందరూ నాకు హెల్ప్గా ఉన్నారు. వాళ్ళు అశోక్ అన్న గారు, ముఖ్యంగా నరేందర్ అన్నయ్య, సమ్మన్న, రామలింగన్న, వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారండి. వీళ్ళందరి సపోర్టుతో నేను ముందుకు వచ్చి ఇలా చేశానండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను రాజరాజేశ్వరి పోచవ తల్లి పూజారిని, శాలివాహన. సో నిన్న మన నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ గుడి భూమి పూజ కార్యక్రమం చేశాము. అలాగే సార్ చేతుల మీదుగానే నిన్న అమ్మవారి ప్రతిష్టాపన కూడా జరిగింది. అలాగే పద్మ మేడం గారు కూడా వచ్చారు, కార్పొరేటరు అర్చన మేడం గారు కూడా వచ్చారు. ఇక్కడ కమిటీ సభ్యులుగా మనకు అశోక్ అన్న గారు, అలాగే రామలింగం అన్న గారు వీళ్ళు ముంగడబడి
మనకి టెంపుల్ అనేది చేయడం జరిగింది. అలాగే మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము సృజన మేడం గారికి. సో మాకు ఇంత చక్కటి టెంపుల్ కట్టించినందుకు వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే చైతన్యపురి మరియు ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కొంగు బంగారమై జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. జై పోచవతల్లి మాతాయే శరణం మమ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెబాట పట్టారు. పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం యల్కుర్తి మండలం కేశవాపురం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతోంది. దయచేసి ప్రారంభించారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గానికి 1000 కుటుంబ మిషన్లు బీసీలకు ఇస్తా ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఎందుకు మైనార్టీలకు ఇచ్చినారు. ఆ విధంగా కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుందనే మాట మనవేస్తూ తప్పకుండా ఈ గ్రామం ఆదర్శంగా ఉండాలని మీ అందరికీ కూడా కోరుతూ మన అక్కా చెల్లెలందరికీ ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలు. సంఘానికి 300 ఇచ్చినా 400. 3 సంఘాల అధ్యక్షులు వారు ఒక సంఘానికి 500 ప్లేట్లు, ఒక సంఘానికి 400, ఒక సంఘానికి 300 సభ్యుల ప్రకారంగా. అంటే 5, 4, 9, 1200 ప్లేట్లు ఊర్లు ఇచ్చిన 1200 సామాగ్రికి సంబంధించిన 13 రకాల వస్తువుల కిట్టులు, అన్న ప్లేటు, టిఫిన్ ప్లేటు, చాయ గ్లాసు, నీళ్ల గ్లాసు, చెంచాతో సహా అన్ని రకాల వస్తువులు ఇచ్చిన మహిళా సంఘాల దగ్గరనే నేను ఊరందరినీ కోరుతా ఉన్నా. నేను యజమాని కాదు, వాళ్ళు కాదు, మీ ఊరే యజమానిత్వం. మీ ఊర్లో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడద్దు, వాటినే వాడాలనే ఉద్దేశం కొద్దీ నేను వాటిని ఇచ్చిన. మా తండ్రి గారి పేరు మీద 500 సంఘం ఒకటి, వాళ్ళ సభ్యుల సంఖ్య 400 సభ్యులు ఒకటి, 300 అందరు కలిసి వాళ్ళ సంఘానికి పేరు కూడా రాసినది. ప్లాస్టిక్ ప్లేట్ కొనుక్కుంటే 5 రూపాయలు అయితే ఇవాళ 3 రూపాయలు 5 రూపాయలు. ఆ ప్లాస్టిక్ ప్లేటు కొనుక్కునే బదులు అది కడుక్కోవడానికి ఎవరికి ఇచ్చినా వాళ్ళు కడిగిస్తారు. కడిగించే ఛార్జ్ తప్ప మీరు ఏరిచ్చే అవసరం లేదు. కడిగించే ఛార్జ్ చేయండి. దాని తర్వాత మీరు ప్లాస్టిక్ ప్లేట్ కొనుక్కొని అన్నం తింటే వాటి తొందరనే ప్లాస్టిక్ ప్లేట్ వారేస్తున్నాం కావచ్చు అనుకుంటూ కావచ్చు. 100 రూపాయల మందులు పెట్టిన తక్కువగానటువంటి క్యాన్సర్ మీరు కొనుక్కుంటున్నట్టు 100 రూపాయలు పెట్టుబడి. దయచేసి అర్థం చేసుకోండి. నేను నా నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఎవరు అడగకుండా మొత్తం 173 గ్రామాల్లో ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి స్టీల్ ప్లేట్లు ఇచ్చిన ఈ విధంగా. కాబట్టి దయచేసి సంవత్సరం అయింది, ఏ కార్యక్రమం జరిగినా ఈ ఊర్లే తప్పకుండా ఆ ప్లేట్లు మాత్రమే వాడి ఆరోగ్యంగా ఉండమని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా డబ్బు పెట్టాల్సి వస్తుంది. మీ ఊర్లో మాత్రం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందని మరో ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా గ్రామం ఇది హుస్నాబాద్ నియోజకవర్గం ముఖద్వారం. ఇది మీరు మూల గ్రామం అనుకోవద్దు. నేను ముందు కూడా చెప్పిన ముఖద్వారంగా తప్పకుండా దీనికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామనే మాట మనవి చేస్తూ ముందుగా జలసిరి గురించి కార్యక్రమాన్ని ఏపీఎం గారు ఎవరు దీనికి సంబంధించి వివరించాల్సిందిగా ఏపీఓ గారు జలసిరి కార్యక్రమానికి సంబంధించి వాళ్ళకు రైతాంగాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. బట్టుపల్లి సమీపంలోని వరంగల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సీనియర్, జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, వినోద కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆత్మీయ స్వాగతం పలికి కళాశాల వాతావరణంలో అందరితో కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ కళాశాల జీవితం కేవలం విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి గొప్ప అవకాశమని తెలిపారు. ఉమాదేవి తెలుగు అధ్యాపకురాలని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశము, ఈ కార్యక్రమము ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నూతనంగా విచ్చేసినటువంటి విద్యార్థులకి స్వాగతం కోసమని ఏర్పాటు చేసుకున్నటువంటి వేడుక. ఇందులో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళతోటి పంచుకుంటూ వాళ్ళు సాధించినటువంటి ఘన విజయాలు, చాలా మందికి అనేక ఉద్యోగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. 20,000 ప్యాకేజీ 20,000 నుండి 30,000 వరకు, 10,000 వరకు కూడా 80% మంది విద్యార్థులు
ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళతో చెప్పుకుంటూ అంటే మీకు కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయి, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. అదే కాకుండా అంటే కళాశాలలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని కూడా వాళ్ళు అంటే కొత్తగా వచ్చారు కాబట్టి భయస్థులుగా ఉంటారు. ఆ భయాన్ని వీడడం కోసం అని చెప్పేసి ఒక అవకాశం ఇది వాళ్ళందరికీ. వీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏ టాలెంట్ మాకుంది, మేము ముందు ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాలనేటువంటి దానికి కూడా ఒక వేదిక ఇది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ డి మాధవి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఇన్ TGSWRDC వరంగల్ ఈస్ట్ కాలేజ్. ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ మా పిల్లలు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కల్చర్స్ తోటి పిల్లలు అనేది అడ్మిషన్ తీసుకొని మన కాలేజెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ పిల్లల మధ్యలో వేరియేషన్స్ అన్ని ఏవి ఉండొద్దు, కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం లాగా అని చెప్పేసి మనం ఫ్రెషర్స్ పార్టీని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ పిల్లలు చాలా మంచి ఎనర్జెటిక్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఒకళ్ళతో మింగిల్ కావడానికి కానీ, కాలేజ్ కల్చర్ని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కానీ ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి. అలాగే జూనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ దగ్గర నుంచి మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి అండ్ స్టూడెంట్ కౌన్సిల్ పిల్లలు చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ గురించి. అండ్ కల్చరల్ కమిటీ ఆల్ ద లెక్చరర్స్కి ధన్యవాదాలు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ వరంగల్ ఈస్ట్ నందు ఇవాళ పూర్వ విద్యార్థులందరూ కలిసి సెకండ్ థర్డ్ ఇయర్స్ అందరు కలిసి అత్యద్భుతంగా ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫ్రెషర్స్ డే అనేది నిర్వహిస్తున్నారు. వాళ్ళ అనుభవాలు తెలియజేస్తూ ఏ చేస్తే మనం విజయాన్ని సాధించగలం అనేది ఈ ఉన్న పిల్లలు కొత్త పిల్లలకు తెలియజేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు అనేది మనం ఎప్పుడో మొదలుపెట్టుంటాం, LKG నుంచే చదువు మొదలుపెట్టాం. కానీ ఈ ప్రాంతానికి కొత్త, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కొత్త, ఇలా ఇక్కడ ఎలా చదువుకోవాలి, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పరీక్షలు ఎలా ఉంటారు, టీచర్లు ఎలా ఉంటారు, అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పి పిల్లల్లో ఒక భయం అనేది పోగొట్టడానికి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇక్కడ మేము ఉన్నాము మీకోసం అని, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేమందరం ఉన్నామని ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ ఫ్రెషర్ పార్టీ ఏర్పాటు చేశారు. చాలా అత్యద్భుతంగా చాలా తక్కువ కాలంలో వాళ్ళకున్న రిసోర్సెస్ లో చాలా బాగా ప్లాన్ చేశారు. పిల్లలందరికీ సెకండ్ థర్డ్ ఇయర్ పిల్లలందరికీ నా ఆశీస్సులు అండ్ ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాం. స్టూడెంట్స్ కౌన్సిల్ లీడర్స్ ని ఈరోజు మా చెల్లెలకి ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన చెల్లెలని వాళ్ళు భయపడుతూ ఉంటే భయపడొద్దు అని చెప్పి మాలో మింగిల్ చేసుకోవడానికి మేము చెల్లెళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం. అందరూ వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరం కలిసి ఉండాలి అని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ చేపిస్తున్నందుకు మా ప్రిన్సిపల్ మేడంని, మా టీచర్స్ని అందరం మేము థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మీరు వచ్చి మమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా మధిరలోని ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన వైద్య కేసుకు విజయవంతంగా చికిత్స అందించారు. గత 2 ఏళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రోగికి పాట్స్ పైన్ ఉన్నట్లు గుర్తించారు. చర్మం నుంచి చీము కారడంతో పాటు ఆహారపు తూనకలు బయటపడుతున్నాయనే లక్షణాలను ఆధారంగా తీసుకుని వైద్యులు ఎంటీరోకట్యునస్ ఫిస్టులాను నిర్ధారించారు. శస్త్రచికిత్స ద్వారా దెబ్బతిన్న పేగు భాగాన్ని తొలగించి తాత్కాలిక స్టోమా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోగికి యాంటీ ట్యూబికల్ ట్రీట్మెంట్ కొనసాగుతుండగా 2 నెలల తరువాత స్టోమా రివర్సల్ శస్త్రచికిత్స చేపట్టేందుకు వైద్య బృందం సిద్ధమవుతోంది. ఈ అరుదైన కేసును విజయవంతంగా నిర్వహించిన వైద్యులను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. టుడే ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ డే అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నేళ్ల చరిత్రలో మధిర పరిసర ప్రాంత ప్రజలకి ఒక చక్కటి అరుదైనటువంటి సంఘటన నిజంగా చాలా గొప్ప విషయం. ఇది నిజంగా ఒక డాక్టర్గా, ఒక హాస్పిటల్ ఓనర్గా నేను గర్వించదగ్గ అంశం ఇది. సో ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్, లాప్రోస్కోప్ సర్జన్ తన అనుభవంతో చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఒక రేర్ కేసుని ఈరోజు మన హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. చాలా రోజులుగా బాధపడుతున్నటువంటి తిరుజమ్మ గారు అనే పేషెంటు మన హాస్పిటల్లో ఒక నమ్మకంతో, విశ్వాసంతో జాయిన్ అయిపోయి తను చక్కగా ఈరోజు సర్జరీ చేసుకొని ఒక 2 ఫేసులుగా చేసినటువంటి సర్జరీలో తను పూర్తిగా కోలుకొని మన ముందు కూర్చున్నారు. నిజంగా ఇది చాలా చక్కటి అరుదైన సంఘటన కావచ్చు, కానీ మాకందరికీ ఆనందం కలిగించేటువంటి అంశం ఇది. సో ఒకవైపు పేషెంట్ని ట్రీట్ చేసే అంశంలో కానీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలో, వాళ్ళు మన మీద ఉన్న నమ్మకంలో, డాక్టర్ గారు శ్రమపడి ఆ సర్జరీకి దాదాపు 2 సార్లు ఒక్కొక్క టైంకి దాదాపు 3 నుంచి 4 గంటలు సమయం పట్టింది. అంత ఓపికగా చేసి నిర్వహించి ప్రెస్టేజ్గా తీసుకొని, ఛాలెంజ్గా తీసుకొని తన నైపుణ్యాన్ని అంతా వినియోగించినటువంటి డాక్టర్ మురళీకృష్ణారెడ్డి గారికి, మా మీద నమ్మకం ఉంచి ఎంతో సుదూరం నుంచి ఇక్కడికి వచ్చి మాతో పాటు ఇన్ని రోజులు ఉండి
సో తను వైద్యం చేయించుకున్నటువంటి తిరోజమ్మ గారు వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము. వైఎస్ఆర్ జిల్లా కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 3న ప్రచురితమయ్యే నూతన ఎలక్టోరల్ రోల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అంజద్ బాషా కోరారు. సర ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల ఓట్లు తొలగించారని, మరో 42 లక్షల మందికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కడప నియోజకవర్గంలో సుమారు 67,000 ఓట్లు తొలగించారని, 77,000 మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. గతంలో 2.87 లక్షలుగా ఉన్న కడప ఓటర్ల సంఖ్య సర్ అనంతరం 2.17 లక్షలకు తగ్గిందన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని అంజద్ బాషా పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కడప నియోజకవర్గంలో గతంలో 2025కు సంబంధించి ఓటర్ లిస్టు ప్రకారంగా 2,87,000 ఓట్లు కడప నియోజకవర్గంలో ఉన్నాయి. ఎన్ని? 2,87,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరి అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మిగిలిన ఓటర్లు ఎంతమంది అంటే కడప నియోజకవర్గంలో 2,17,000 మంది ఓటర్లు మిగిలడం జరిగింది. అంటే సుమారుగా ఎస్ఐఆర్ ప్రక్రియలో 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. మరి ఆ 67,000 ఓట్లు తొలగించబడ్డాయి. దాంట్లో వివరణ మనం తీసుకుంటే ఇన్డెప్త్గా 7,900 మంది చనిపోవడం జరిగింది. డెత్ 7,900. పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వాళ్ళు, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు 18,500 మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పర్మనెంట్గా షిఫ్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా డూప్లికేట్ మరియు డబుల్ ఓట్లు ఈ కడప నియోజకవర్గంలో సుమారుగా 8,700 ఓట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా అన్ట్రేస్డ్ అంటే వాళ్ళ అడ్రస్ కూడా తెలియని సంఖ్య ఎంతంటే సుమారుగా 32,000. ఆ రకంగా సుమారుగా 67,000 మరి ఈ కడప నియోజకవర్గంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించబడ్డాయి. మరి అదే కాకుండా మరి ఈరోజు ఒక్క కడప నియోజకవర్గంలోనే 77,000 మందికి నోటీసెస్ జనరేట్ కావడం జరిగింది. ఎంత? 77,000 మందికి. అంటే 2,17,000 మందిలో 77,000 మందికి వివిధ కారణాల చేత నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా చూస్తే తొలగించబడ్డ 67,000 ఓట్లు, మరి ఈరోజు నోటీసెస్ జనరేట్ చేసింది 77,000. సుమారుగా 1,44,000 ఓట్లు ఈరోజు అనిశ్చితికి గురైన పరిస్థితి. ఇంకా దాంట్లో ఎన్ని తేల్తాయో, 77,000 నోటీసెస్లో ఎంతమంది ఆధారాలతో నిరూపించుకుంటారు అనేది స్పష్టత లేదు. కడప జిల్లా వేంపల్లిలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 83వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని తులసిరెడ్డి కొనియాడారు. ఓటు హక్కు వయో పరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేశారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం కృషి చేశారని, స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ సమాచార విప్లవానికి రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని తులసిరెడ్డి అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని ప్రభుత్వం సద్భావన దివాస్ గా నిర్వహిస్తోందని తెలిపారు. ఈరోజు ఆగస్టు 20వ తేదీ
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిల్ల, కాదేటి కవిత కనుగొన్నట్టు క్యాలెండర్లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రతి రోజుకు ఎంతో కొంత విశిష్టత ఉంటుంది. కానీ మరికొన్ని రోజులకు మరింత విశిష్టత ఉంటుంది. అందులో మరింత విశిష్టత కలిగినటువంటి రోజు ఆగస్టు 20వ తేదీ. దానికి కారణం భారతరత్న బిరుదాంకితులు, భారత మాజీ ప్రధాని, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, స్ఫురద్రూపి, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడైన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు కావాలి. 82 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1944 ఆగస్టు 20వ తారీఖున ఆయన జన్మించడం. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగపురుషుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఆయన 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానిగా సేవ చేశారు. 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన యువ పక్షపాతి. ఓటు కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ఎక్కువ మంది యువతీ యువకులను జాతి నిర్మాణంలో భాగస్వాములు చేసినటువంటి యువ పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఆయన మహిళా పక్షపాతి. స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఎక్కువ మంది మహిళలు రాజకీయాలకు వచ్చినట్టు చేసే అవకాశం కల్పించినటువంటి మహిళా పక్షపాతి ఆయన. పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం ఈ యొక్క స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి స్థానిక ప్రభుత్వాలుగా చేసినటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ విప్లవానికి ఆద్యుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది అంటే ఈ సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టినవాడు రాజీవ్ గాంధీ. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఆగస్టు 20. ఆయన జీవించింది కేవలము 47 సంవత్సరాలే. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి అమరజీవి ఆయన. ఈ దేశం కోసం ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో ఆయన హతుడయ్యాడు. ఆయన జయంతి రోజును సద్భావనా దివస్గా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దేనికోసం? జాతీయ సమైక్యత కోసం, శాంతి కోసం, మత సామరస్యం కోసం ఆయన పుట్టినరోజును, ఆయన జయంతిని సద్భావన దివస్గా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాజీవ్ గాంధీ గారి జీవితం ప్రతి కాంగ్రెస్ వాదికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.